ఇదొక వృద్ధాశ్రమం అండి. అంటే వృద్ధుల్ని అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ అనమాట. మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వెళ్ళాము చూడ్డానికి మేము. ఇక్కడ చూడండి ఎంత బాగా రూమును ఒక ఇల్లులాగా మార్చుకున్నారు. అక్కడ భార్యాభర్తలు ఉంటారండి. చూసారా ఎంత చక్కగా సర్దుకున్నారో. అక్కడే టీవీ ఫెసిలిటీ కూడా ఉంది. టీవీ కూడా మనం కొనుక్కొని పెట్టుకోవచ్చు. రూమ్ చూసారా ఎంత చక్కగా ఉందో. అందరూ వృద్ధుల్ని చేరుస్తున్నారు అది ఇది అని అంటున్నారు కదా. ఇక్కడ చూడండి ఎంతమంది ఉంటారో, ఎన్ని రూములు ఉన్నాయో, ఎంత పెద్ద ఆశ్రమము. ఇలాంటి ఆశ్రమాలు చాలా ఉన్నాయండి. ఏదో ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే ఏదో బ్యాడ్గా చెప్పుకుంటుంటారు. చూసారా వరుసగా ఇళ్ళలాగా ఎంత బాగుందో. ఇలాగా చాలా దగ్గరలో ఉన్నాయండి. ఇది ఓన్లీ బ్రాహ్మిన్స్ది, ఇతర కులాల వాళ్ళవి సపరేట్గా ఉంటాయి. రమణ మహర్షిది కూడా ఒంగోలులో ఉందంటే అండి. ఇప్పుడు ఇది వచ్చేసి విజయవాడ దగ్గర ఉండే ఓల్డ్ ఏజ్ హోమ్ అనమాట. చూసారా ఎంత చక్కగా ఇళ్ళలాగా ఏర్పరచుకున్నారు. ఒక్కొక్క రూము సపరేట్ అండి. ఇక్కడ వరుసగా 40 రూమ్స్ దాకా ఉన్నాయండి. పైన కింద 2 స్టేర్స్ అనమాట. బట్టలు ఆరేసుకోవడానికి ఉంది. బట్టలు ఉతకడానికి మనుషులు వస్తారంటండి. మనకి ఏదన్నా అవసరమైతే మందులు కానీ ఏదన్నా తెచ్చియడానికి కూడా అక్కడ మనుషులు ఉంటారండి. వాళ్ళు భోజనం పెడతారు, అన్ని వసతులు ఉంటాయండి. చూసారా అక్కడ ఏసీ రూమ్స్ అండి. ఏసీ రూమ్స్ వచ్చేసి పర్ మంత్ ఫుడ్తో సహా 15,000 అవుతుందంట అండి. అదే నాన్ ఏసీ అయితే 3,000 రూమ్ రెంట్, 3,000 ఫుడ్కు సరిపోతుంది. మార్నింగ్ కాఫీ అన్నీ ఇస్తారండి. టిఫిన్ పెడతారంట, ఆఫ్టర్నూన్ భోజనం పెడతారు. చూడండి భోజనం తీసుకెళ్తున్నారు. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇది బ్రాహ్మణులది కాబట్టి ఉల్లిపాయ కూడా వేయరనమాట. చాలా అంటే రకరకాలు పెడుతున్నారు. పచ్చడి, డైలీ తాలింపు, సాంబారు, రసము, మజ్జిగ అన్నీ ఉంటాయి. చూసారా ఎలా ఉందో. ఇక్కడ ఆర్థికాలు కూడా చేస్తారండి ఈ ఆశ్రమాల బ్రాహ్మణుల దాంట్లో. ఇక్కడే అన్నీ వాళ్ళే చూసుకుంటారండి. మనిషి చనిపోయినా కానీ వాళ్ళ పిల్లలు వదిలిపెట్టేసి వెళ్ళిపోతే వాళ్ళు రాకపోయినా వీళ్ళే అన్నీ చేసేస్తారు. ఓన్లీ తల్లిదండ్రులను తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టడమే. కావాలనుకుంటే వాళ్ళ పిల్లలు కూడా వచ్చి అక్కడ డబ్బులు కడితే రూమ్ ఇస్తారు, అక్కడ స్టే చేయొచ్చు. ఎవరైనా కానీ వెళ్ళి అక్కడ ఒక లాడ్జ్ రూమ్ లాగా కూడా డబ్బులకు రూమ్ ఇస్తారు. 3,000 పర్ డే. ఫుడ్తో అయితే మళ్ళీ ఎక్స్ట్రా 3,000 కట్టాల్సి ఉంటుంది మంత్కు. అదే పర్ డేకి అయితే ఇంతని ఉంటుంది. వాళ్ళు కట్టించుకుంటే మనం ఎన్ని రోజులు కావాలనుకుంటే అన్ని రోజులు అక్కడ ఉండొచ్చు. ఇది వచ్చేసి గోశాల అండి. ఆవులను అక్కడే పెట్టి అక్కడ పాలతోటే కాఫీలు పాలు ఇస్తారు. వృద్ధులకు చాలా బాగా ఉందండి. ఇలాంటివి చాలా వృద్ధాశ్రమాలు ఉన్నాయి. వీటిని గురించి తెలుసుకోండి. చేర్చడం వల్ల ఎలాంటి తప్పు లేదండి. నాకు అనిపించింది దీన్ని చూసిన తర్వాత.